పార్టీలో జగనన్న దగ్గర నుంచి మొదలెడితే కింద ఉన్న కార్యకర్త వరకు అందరిది ఒకటే మాట, రప్ప రప్ప, అస్సలు తగ్గేదే లేదంటూ హడావుడి చేసేస్తున్నారండి. మళ్ళా అధికారంలోకి వచ్చేసిన తర్వాత అధికారులకు నేతలకు రప్ప రప్ప అంటూ ఇంచుమించుగా బెదిరించేస్తున్నారండి బాబు. అట్టాగే అంటారులే అమ్మాయి, అనుకున్నవన్నీ అయిపోతాయా ఏంది? అంటే పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదంటున్నావా అబ్బాయి? నీ నోటి నుంచి ఇట్లాంటి మాటలంటే మీ జగనన్నే తెగ బాధపడిపోతాడేమో. కూసంత సాఫ్ట్గా చెప్తే అర్థం చేసుకుంటారులే. ఇట్లా రప్ప రప్ప డైలాగ్స్ చెప్తేనే వర్కౌట్ అవుతుందని చెప్పు. అది కాదమ్మాయి, నీకు అన్నీ తెలుసు కూడా మళ్ళీ చెప్తున్నావు చూడు, అది కదా కామెడీ అంటే. అన్నం వినిపించుకుంటాడు అనుకుంటున్నావు ఆయన? సర్లే, మరి ఇస్యం ఎంతో చూసేద్దాం పదా. రాజకీయంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి జగన్ కు వ్యతిరేకంగా ఉండే వాళ్లే ఎక్కువ. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ పాలనాపరంగా సంక్షేమ పథకాలు అమలు చేసినా మిగిలిన వాటిలో ఫుల్లుగా ఫెయిల్ అయిపోయారు. ముఖ్యంగా ఎప్పుడూ టెన్షన్ వాతావరణం ఉండేది. దాంతో మొన్న ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది ఆ పార్టీ. కానీ 40% ఓటు బ్యాంకు సొంతం చేసుకుంది. ఇప్పుడు దాన్నే పట్టుకుని జగన్ కు వేలాడుతున్నారు. తమకు ఖచ్చితమైన సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉందని, దానికి ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే వచ్చే ఎన్నికల్లో ఈజీగా గెలిచేస్తామని లెక్కలేస్తూ చెప్పుకుంటోంది. సరే, అలానే అనుకుందాం. కానీ కూటమి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి భారీ మెజారిటీలు వచ్చాయి. 10,000 లోపు ఓట్ల మెజారిటీతో గెలిచిన వారు చాలా తక్కువ. కొన్ని జిల్లాల్లో అయితే కూటమి అభ్యర్థులకు దరిదాపులో కూడా లేరు ఫ్యాన్ పార్టీ క్యాండిడేట్లు. కానీ ఆ పార్టీ అతి విశ్వాసంతో ఉందనే టాక్ వినిపిస్తోంది. బహుశా ఆ ధీమాతోనే రప్ప డైలాగులు చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. కాకపోతే ఇలాంటి డైలాగులు మాటల వల్ల ఆ పార్టీకి ప్లస్ కంటే మైనసే అధికమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో టీడీపీ కూటమి వైఎస్ఆర్సీపీ తీరును హైలైట్ చేస్తోంది. మన సొసైటీలో హింసను ఎక్కువ మంది వ్యతిరేకిస్తారు, ప్రశాంతంగా ఉండటానికే ఇష్టపడతారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇందుకు భిన్నంగా ఉండేది. ఎప్పుడూ టెన్షన్ గా ఉండేది. పాలిటిక్స్ సంబంధం లేని వారిని సైతం ఇబ్బంది పెట్టిందనే విమర్శ ఉంది. డాక్టర్ సుధాకర్ లాంటి వారు ఇబ్బందులు పడ్డారు. రహదారులపై సభలు, సమావేశాలు పెట్టారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడైనా ఏర్పాటు చేస్తే జనజీవనానికి ఆటంకం కలిగేది. ఇక చాలా మంది నేతలు నోరు విప్పితే బూతులు దొర్లేవి. బెదిరింపు ధోరణి మాటలు కూడా ఉండేవి. ఇవన్నీ ఆ పార్టీకి ప్రతికూలతలే. 2024 ఎన్నికల్లో అవన్నీ ప్రభావం చూపించాయి. అందుకే దారుణ ఓటమి పాలైంది. అయినా సరే గుణపాఠాలు నేర్చుకునేలా కనిపించడం లేదు ఫ్యాన్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే చూస్తాం మీ పరిస్థితి అని జగన్ సైతం హెచ్చరించేలా మాట్లాడుతున్నారు అంటే ఇక దిగువ స్థాయి క్యాడర్ ఊరుకుంటుందా? అందుకే ఈ పుష్ప రప్ప డైలాగులు, హెచ్చరికలు ఎక్కువైపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ఆ పార్టీ ఎంత సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతే అంత మంచిది, కానీ అలా చేయటం లేదు. ఈ హింసాత్మక హెచ్చరికలు మాత్రం వైఎస్ఆర్సీపీకి నష్టమేనని ఆ పార్టీలో కాస్త సౌమ్యంగా ఉండే నేతలు లోలోపల అనుకుంటున్నారు.